వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఈస్ కళ్యాణ్. ప్రపంచం మొత్తం ఒక పెద్ద మార్పు వైపు వెళ్తుంది. ఇంకా మనతో పాటు పనిచేయబోయేది మనుషులు మాత్రమే కాదు, హ్యూమనాయిడ్ రోబోట్సా? అసలు ఏంటా మార్పు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. మనం ఇప్పటి వరకు రోబోట్స్ ని సినిమాల్లోనే చూసుంటాం, కానీ 2026 లో సీన్ పూర్తిగా మారిపోయింది. వీఆర్ ట్రూలీ ఎంటరింగ్ ది ఎరా ఆఫ్ హ్యూమనాయిడ్స్. ఒకప్పుడు చేతులు మాత్రమే కదిలించే మిషన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు మనుషుల్లాగే నడుస్తూ ఆలోచిస్తూ పనులు చేసే హ్యూమనాయిడ్ రోబోలు ఫ్యాక్టరీల్లోకి, ఆఫీసుల్లోకి, చివరికి మన ఇళ్లల్లోకి కూడా రానున్నాయి. ఇది ఫ్యూచర్ స్టోరీ కాదు, ఇది ఇప్పుడే జరుగుతున్న రియాలిటీ. ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు ఈ రేస్ లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఎలాన్ మస్క్ డెవలప్ చేస్తున్న టెస్లా ఆప్టిమస్ చూస్తే రేపటి ప్రపంచం ఎలా ఉండబోతోందో క్లియర్ గా అర్థమవుతోంది. ఈ రోబో కేవలం షో కోసం కాదు, రియల్ వర్క్ కోసం తయారవుతోంది. ఫ్యాక్టరీల్లో బరువైన పనులు, డేంజరస్ టాస్క్ ఇవన్నీ ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రోబోలు మనలాగే నేర్చుకుంటున్నాయి. ఒకసారి పని చెప్తే సరిపోదు, చూసి అర్థం చేసుకుని తరువాత అదే పనిని ఇంకా బెటర్ గా చేస్తాయి. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే సాధ్యమవుతోంది. అంటే ఇవి కేవలం మెషిన్స్ కాదు, స్లోలీ థింకింగ్ మెషిన్స్ గా మారుతున్నాయి. ఇదే సమయంలో ఈ రేస్ లో ఒక బిగ్ మూమెంట్ కూడా జరిగింది. హ్యూమనాయిడ్ రోబోట్స్ ని స్టేజ్ పై తీసుకువచ్చి డాన్సింగ్ మూవ్స్, మార్షల్ ఆర్ట్స్ లైవ్ గా షోకేస్ చేశారు. దాన్ని చూసిన ప్రపంచ దేశాలు లిటరలీ స్టన్ అయిపోయాయి. అది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, ఇవి ఎంత అడ్వాన్స్ అయ్యాయి అన్నదానికి క్లియర్ ప్రూఫ్. ఇదంతా బయట దేశాల్లోనే జరుగుతుంది అనుకుంటే నో, మన ఇండియా కూడా ఈ రేస్ లో స్ట్రాంగ్ గా ఎంటర్ అయింది. మన స్టార్టప్స్ తక్కువ ఖర్చుతో మన అవసరాలకు సరిపోయే హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నాయి. మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఒక స్మార్ట్ రోబోట్ ని ఆవిష్కరించారు. ఈ రోబోట్ ప్రయాణికులకు టికెట్ సేవలు, ఇన్ఫర్మేషన్ గైడెన్స్ మరియు ఇతర సహాయక సేవలు అందిస్తోంది. ఇక ఊహించండి, ఉదయం లేవగానే మీకు కాఫీ రెడీగా ఉండటం, మీ రూమ్ క్లీన్ అయిపోవటం, మీ పనులు ముందే ప్లాన్ చేసి పెట్టడం, ఇవన్నీ ఒక రోబో చేస్తే ఇది సినిమా కాదు, ఇది చాలా దగ్గరలో ఉన్న రియాలిటీ. కానీ ప్రతి కొత్త టెక్నాలజీలా దీనికి కూడా రెండు వైపులు ఉన్నాయి. ఒకవైపు మన లైఫ్ ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. మరోవైపు కొన్ని ఉద్యోగాలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రిపిటేటివ్ పనులు చేసే జాబ్స్ పై ఎక్కువ ప్రభావం పడుతుంది. కానీ అదే టైంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. రోబోట్స్ ని కంట్రోల్ చేసేవాళ్ళు, మెయింటైన్ చేసేవాళ్ళు, ఏఐ ట్రైనర్స్, ఇలా కొత్త ఫీల్డ్స్ ఓపెన్ అవుతాయి. మొత్తానికి ఒక విషయం మాత్రం క్లియర్, మనం ఒక కొత్త యుగంలోకి అడుగు పెడుతున్నాం. రేపటి ప్రపంచంలో మనతో పాటు పనిచేసేది కేవలం మనుషులు కాదు, హ్యూమనాయిడ్ రోబోలు కూడా. ఇప్పటి వరకు సినిమాల్లో చూసిన ఫ్యూచర్ ఇప్పుడు మన కళ్ళ ముందే రియాలిటీగా మారుతోంది. అండ్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. చూశారు కదా, ఈ పాటికే మీకు క్లియర్ అయి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమనాయిడ్ రోబోట్స్ ఇవి ఫ్యూచర్లో కాదు, ప్రజెంట్ మన ముందే వచ్చేస్తున్నాయి. వాళ్ళలో ఉన్న పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ ఈ హ్యూమనాయిడ్స్ మీద అండ్ ఏఐ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఫ్యూచర్ మనం ఆగమంటే ఆగదు, అది తన దారిలో వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ మనకు ఒక ఛాన్స్ అయితే ఉంది, అదే మన కెరీర్ని ఎటువైపు మలుచుకోవాలనేదే. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఏఐ మీద, రోబోటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారంటే మారుతున్న టెక్నాలజీలో మీరు కూడా భాగం అవ్వగలరు. డోంట్ జస్ట్ వాచ్ ద ఫ్యూచర్, బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది ఇవాళ ప్రత్యేక స్టోరీ. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్.